ఘనాపూర్ పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న పంప్ హౌస్ పనులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక కృషి ఫలితంగా పూర్తి కావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనాపూర్ గ్రామంలోని పంప్ హౌస్ ట్రయల్ రన్ సక్సెస్ కావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి మీడియాతో మాట్లాడారు. వాగవతలి 4 గ్రామాలకు సాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి దూరదృష్టితో పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు మేకల భాస్కర్, బాగు శ్రీకాంత్, గాండ్ల రమేష్ పాల్గొన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. హరీష్ రావు ఏం చేసిరు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు, ఈ సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఏం చేసింది, ఏం చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. మరి రానున్న రోజుల్లో నంగునూరు మండలం సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఓటమి భయంతోని ఓడిపోతామనే భయంతోని హరీష్ రావు గారు ఇంకా కూడా తప్పుడు మాటలు, అబద్ధం మాటలు చెప్పుకుంటూ ఆయన కాలాన్ని వెల్లదిస్తున్నారు తప్ప ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ప్రజల కోసం, రైతుల కోసం, మళ్ళీ రైతుల దగ్గరికి ఏ రోజన్నా వచ్చి మరి మీకు నీళ్ళు వస్తున్నాయా, మరి మీకు సాగునీళ్ళు నేను చేసిన కదా, మరి ఎక్కడి దాకా అయింది ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఇప్పుడు మాత్రం పనులు పూర్తయిన తర్వాత, మేము చేయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారి కృషితోని ఈరోజు పనులు పూర్తయితా ఉంటే మేము చేసిన పనులను టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు మేము చేసినామని చెప్పుకోవడం సరైంది కాదు, సిగ్గుచేటు.